దేశంలో ఎంతోమంది వికలాంగులు ఉన్నారు. వారిలో శారీరక వికలాంగులు ఉన్నారు, అంధులు ఉన్నారు, చెవిటివారు ఉన్నారు, మూగవారు ఉన్నారు. కానీ రిజర్వేషన్ కల్పించే విధానంలో శారీరక వికలాంగులకు చాలా అన్యాయం జరిగింది. బ్యాక్లాగ్ పోస్టులు అంధులకు, మూగవారికి, అలాగే చెవిటి వారికే ఇస్తున్నారు. గవర్నమెంట్ పోస్టుల్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ చెవిటి వారికి, అంధులకు మాత్రమే ఇస్తున్నారు. కానీ పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి చనిపోయే వరకు కూడా అందరిలో అవమాన పాలయ్యేది శారీరక వికలాంగులు మాత్రమే. ఈ అంధుల మీద కొంచెం జాలి చూపిస్తారు, చెవిటి వారి మీద జాలి చూపిస్తారు. కానీ నలుగురు కుంటోడని ఎక్కిరించేది ఎక్కువ ఈ శారీరక వికలాంగులు మాత్రమే. అటువంటి శారీరక వికలాంగులు ఎన్నో అవరోధాలు ఎదుర్కొని, డిగ్రీలు చదువుకొని, కోచింగులు తీసుకొని, ఫ్యామిలీలో ఎన్ని కష్టాలున్నా ఏదో జాబ్ వచ్చుద్ది అనే ఒక ఉద్దేశంతో కష్టపడి జాబుల కోసం చదువుతుంటే 50 మార్కులు వచ్చిన శారీరక వికలాంగుడి కంటే 35 మార్కులు వచ్చిన చెవిటి వారికి ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. అతను ఓసీ వర్గానికి చెందినవాడైనా ఇది ఎంతవరకు న్యాయం? కొంచెం ఆలోచించండి.